ఆపరేషన్ సింధూర్తోని యుద్ధంలోకి దిగిన భారత్ అమెరికా మధ్యవర్తిత్వం వహించినాక కాల్పుల విరమణ చేశారు. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ నిమ్మలమవుతున్నాయి. ఈ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా పనులు ఆపేయాల్సి వచ్చింది. మరి అవన్నీ మళ్ళా షాల్ చేస్తారట. గా పనులు ఎట్లున్నాయో చూద్దాం పారి. భారత్ పాకిస్తాన్ నడుమైతున్న ఆపరేషన్ సింధూర్ వల్ల చాలా పనులు ఆపేయాల్సి వచ్చింది. జనాలు రద్దెక్కున్న జాగాలను కూడా భద్రత కోసం మూసేసారు కదా. దినాం గాలి మోటార్ల ప్రయాణాలు బాగా అయితే పబ్లిక్ కూడా ఎయిర్పోర్ట్లకు బగ్గొస్తారని 32 ఎయిర్పోర్ట్లను మూసేసారు. ఇక ఇప్పుడు అమెరికా మధ్యవర్తిగా నిలబడి కాల్పులు ఆపింది కాబట్టి ఇప్పుడిప్పుడే దేశంలో పనులన్నీ మెల్లమెల్లగా షాలవుతున్నాయి. అట్లా మూసేసిన ఈ 32 ఎయిర్పోర్ట్లను కూడా ఓపెన్ చేసి ప్రయాణాలు చురువు చేశారు. ఇక ఇవి షాలవుడ్తోని ప్రయాణికులు విమానాయ సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. నిలిచిపోయిన సర్వీసులన్నీ మెల్లగా ఒక్కొక్కటి షాలవుతుండేసరికి అందరూ నిమ్మలమవుతుర్రు. దేశ భద్రతకు అంశం కాబట్టి అధికారులు పరిస్థితులను భూతద్దంలో పెట్టి చూసినాక అంత మామూలే అనిపించినాకనే ఈ ఎయిర్పోర్ట్లన్నిటిని ఓపెన్ చేసిరట. ఇక ఇప్పటి సంది గాలి మోటార్ ప్రయాణాలు ఎప్పట్లెక్కనే అయితాయట. మరిగా ఎవరన్నా ఈ యుద్ధం వల్ల బయట దేశ ప్రయాణాలు ఆపేసుకున్న వాళ్ళు ఉంటే పోవచ్చు. ఈ ముచ్చటిట్లుంటే ఇంకో దిక్కు ఆగిపోయిన ఐపీఎల్ క్రికెట్ కూడా షురూ కాబోతుంది. కాకుంటే ఎప్పట్లెక్క అన్ని స్టేడియంస్లు కాదు, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని కొన్ని స్టేడియాలలోనే ఆట పెడతారట. ఇట్లా దేశంలో అయిపోయిన పనులన్నీ మెల్లగా ఒక్కొక్కటి మళ్ళా షాలవుతున్నాయి. ఎంత నిమ్మలమైనా ఈ పాకిస్తాన్ దొంగ బుద్ధి చూపిస్తూనే ఉంటది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిది. బయటకు పోయినప్పుడు లేకుంటే ఇండ్లలోనే ఉన్నా కూడా సైబర్ నేరాలకు రద్దెక్కున్న జాగలకు జర ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఏమంటున్నాం పైలమ్మలా? తోల్ తీస్తా, తొండలు సొర్రగొడతా, కొడుకాని బట్టలిప్పి బజార్లో నిలబెడతా. పేవుకుగాలారా హౌలేగాలారా షీర్ చింత గడతా, బట్టెవాస్ బడవేగాళ్ళు మోపైన్రు, ఇజ్జత్ తీసి ఇంటెన్కేస్తా, కొడకల్లారా ఒక్కడిని బయట తిరగనియ్యా అనే బూతులు రాజకీయ ఆనిముత్యాలు అప్పుడప్పుడు బయటికి వస్తుంటాయి. ఆగో అట్లనే వచ్చినాయి ఇంకా కొన్ని పొలిటికల్ బూతుల పురాణం. చిన్న పిల్లలుంటే కొద్దిగా దూరం పెట్టినుండ్రి. నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టంను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాడబడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బా జాగిరి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నో తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతామని చెప్పి హెచ్చరిస్తూ ఇన్నరా కొడకల్లార కాడ మొదలుపెట్టి శాడిస్టు సైకో దాకా తిట్టుడే మొదలుపెట్టిండు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ఖబర్దార్ కొడకల్లారా అనుకుంటా బాగానే బెదిరిస్తున్నాడు. ఎప్పటికీ కోపతాపాలకు పోకుండా జర నిమ్మలంగానే మాట్లాడే ఈటల రాజేందర్ కు ఇంతగానం కోపం ఎందుకు వచ్చిందో గాని కాంగ్రెస్ సర్కార్ మీద గట్టిగానే గరమైండు. మరి ఇప్పుడున్న రాజకీయాలకు నిమ్మలంగా ఉంటే నడవది. తిట్ల దండకం మొదలు పెడితేనే పెద్ద లీడర్ కావచ్చు అనే ఆలోచన ఉన్నదో ఏమో. సామాన్యంగా బూతులు జోలికే పోని ఈటల రాజేందర్ ఇట్లా రువ్వడి పెంచిండంటే రాబోయే రోజులలో తిట్టుడు మంత్రాన్ని నమ్ముకొని ముందుకు పోతా అన్నట్టు అనిపిస్తున్నది. ఈటలు ఇట్లా తిట్టినాక కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటారా? తిట్టుడులా మమ్ములను మించినోళ్ళు ఇంకెవ్వరు ఉండరు అన్నట్టు చేస్తారాయే. అందుకే ఇగో గిట్లా రియాక్ట్ అయిండు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బగర్ సబ్జెక్టులో ఈటల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టినా, తిట్టనీకనే పెట్టినా ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడయ్యాడు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్. ఇన్నరా ఈటల రాజేందర్ను తిట్టేదానికి ప్రెస్ మీట్ పెట్టిండట. అంటే పార్టీ విధానాలు ప్రజలకు జరిగిన అన్యాయాలు చెప్పేదానికి కాదు ప్రెస్ మీట్లు పెట్టేది. గిట్టని లీడర్లను తిట్టేదానికి కూడా ప్రెస్ మీట్ పెట్టొచ్చు అన్నమాట. అందుకే బేవకూఫ్ మెంటల్ ఫాగల్ అని పొట్టు తిట్టుడు మొదలు పెట్టిండు. ఇట్లా తిట్టుడు సరిపోలేదని ఇంకేమన్నాడు ఈనుండ్రి. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. అట్లా చేస్తాడట. తిట్టే బూతులు సరిపోతలేవట. అందుకే నడి రోడ్డు మీద గుంజీలు తీయిస్తాడట. మరి ఈ వార్నింగ్ ని ఈటల రాజేందర్ ఊకుంటాడో లేకుంటే ఇంకింత డోసు పెంచి తిడతాడో. జగ్గారెడ్డికి నాకు పోలికే లేదు అన్నట్టు మాట్లాడిండు. నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్లకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతావు? రండతో ఏం కొట్లాడుతుంది? దీనితో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు ముఖ్యమంత్రి కాలేదు.
ఎదుకుందా నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు నీ అన్న నువ్వు దీరును అనుకున్నా కానీ గిట్ట అనుకోలేని చెప్పలేదు నువ్వు దీరును అనుకున్నా కానీ గిట్ట ఎడతావని అనుకోలేదు. మళ్ళా దీని మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. ఈటెల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. ఇగో గిట్లా నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీకి ఈటెల రాజేందర్ కు నడుమ తిట్ల పోరాటం. ఇది ఇట్లనే పెరుగుకుంటా ఎందాక పోతుందో ఏమో గాని తెలంగాణలో బూతులతో రెచ్చగొట్టినట్టు మాట్లాడే లీడరే అసలైన నాయకులు అన్నట్టు చేస్తున్నారు. ఏందో ఏమో.